రైతు దగ్గర నడ్డి వంచి దినమంతా కోతలు కోస్తే జీతం ఇస్తాడా? వారమంతా పనిచేస్తే ఫ్యాక్టరీ వాడు ఇస్తాడా? అలాగే జీతాలు యేసుప్రభు వారి దగ్గర కూడా వాని క్రియల చొప్పున జీతం ఉన్నది. దేవుడు పని చేస్తే, దేవుడి కొరకు ఓర్చుకుంటే, దేవుడి కొరకు నడిస్తే, ఈరోజు మీరు ఇంతసేపు స్తుతి చెల్లిస్తూ నడిచిన అడుగులన్నీ దేవుడు లెక్క పెడతాడు. నీ కోసమో, నీ పొట్ట కోసమో, నీ డబ్బు కోసమో, నీ బంధువుల కోసమో, పెళ్ళిళ్ళ కోసమో, నీ దినాల కోసమో నడిచిన అడుగులు లెక్క పెట్టాడు. అది నీ కోసం. దేవుడి కోసము ఖర్చు పెట్టిన ఒక్క పైసా, దేవుడి కొరకు నడిచిన ప్రతి అడుగు, కార్చిన ప్రతి కన్నీటి చుక్క, ప్రతి అవమానము దేవుడు లెక్కిస్తాడు. యేసుక్రీస్తు నందు మీ ప్రయాస వ్యర్థం కాదు. కనుక ప్రభువు కొరకే ప్రయాసపడాలి, యేసయ్య కొరకే ప్రయాసపడాలి. డబ్బు కొరకు దేశ నాయకులు ప్రయాసపడుతున్నారు, నరకానికి పోతున్నారు. నువ్వెందుకు? యేసయ్య నీకు కాళ్ళు, చేతులు, తిండి, బట్ట, ఇల్లు, వాకి అన్నీ ఏమీ తక్కువ చేయలా. ఏమని తక్కువ చేశాడా? 206 ఎముకలు ఆడవాళ్ళకి, 206 ఎముకలు మగవాళ్ళకి. ఏమైనా తక్కువ చేశాడా? ఏ ఎముక తక్కువైనా నడక కుంటే అవుతుంది. ఏ ఎముక తక్కువైనా పని చేయలేం. ఏ ఎముక ఇరిగినా మంచంలో ఉంటాం. దేవుడు చూడండి, 206 ఎముకలను చక్కగా పొదిగాడు. ఎందుకని? మంచి దేవుడు కనుక నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని. మంచి పలుకులు పలుకు, మంచి మాటలు విను. పనికి మాలిన మాటలు విని దెయ్యాలన్నీ నీ కడుపులోనికి వచ్చి మందిరమును మానేసి అనారోగ్యముతో, జబ్బుతో, రోగాలతో ఉండొద్దు. దయ్యాలు ఏంటో తెలుసా? చెవుల్లో నుంచి లోపలికి వెళ్తాయి, కన్నుల్లో నుంచి లోపలికి వెళ్తాయి, నీ నోటి పలుకుల్లో నుంచి దయ్యాలు లోపలికి వెళ్తాయి. దేవుణ్ణి దూరం చేస్తాయి, పరలోక రాజ్యాన్ని దూరం చేస్తాయి. పనికి మాలిన మాట, అసహ్యమైన మాట, ఊరోళ్ళ మాట, ఇంటి పక్క వాళ్ళ మాట, చెడిపోయిన మాట వినొద్దు. విన్నావా? 8 దెయ్యాలు లోపలికి వెళ్ళిపోతాయి. దేవుడి మీద మనసు ఇరిగిపోతుంది. స్తుతించలేవు, ఆరాధనకి రాలేవు. వచ్చినా కానీ సగం అయిపోయినాక వస్తావు, పాటలు అయిపోయినాక వస్తావు, ప్రసంగముల మధ్యలో వస్తావు. సంతోషం ఉండదు, ఆనందం ఉండదు. అందుకని ఒక్క చెవే ఉండాలి. 2 చెవులు ఉన్న వాళ్ళందరూ ఈరోజు చెవు ఇక్కడ డబ్బా పెడతామో ఆ డబ్బాలో కోసి మీ చెవు వేసి వెళ్ళిపోండి. లేదా ఒకటే మాట వినండి. ఏ మాట? యేసయ్య మాట. యేసయ్య మాట అనే మాట ఉన్నది కదా, దేవుడు మాటే వినండి. రెండో మాట విన్నావా? సైతానుగాడు వస్తాడు. మరియా యేసయ్య మాట మాత్రమే విన్నది. అందుకని చెవుల్లో నుంచి దేవుడు కడుపులో పడ్డాడు. 9 నెలల 13 రోజులు కడుపులో పెరిగాడండి దేవుడు. మరియకు పెళ్ళి కాల, మరియకు ప్రధానమైంది అంతే. గబ్రియేలు దూత ప్రసంగం చేస్తున్నాడు. ఎవరినైతే నువ్వు ప్రేమిస్తున్నావో ఆ దేవుడు నీ కడుపులో పెరుగుతాడమ్మా. అయ్యో నాకు పెళ్ళి కాలేదండి, నన్ను రాళ్లతో కొట్టి చంపేస్తారండి. కడుపులో యేసయ్య ఉండగా ఎవడు నీ మీద రాయేస్తాడు? ఏమైనా సరే యేసయ్య నీ కడుపులో ఉన్నాడు కనుక నువ్వు చావు. భూమిని ఆకాశాన్ని కలుగజేసిన దేవుడు నీ కడుపులో పెరుగుతాడు. వాక్యాన్ని చెవులతో విన్నది, చెవులలో నుంచి లోపలికి యేసయ్య వెళ్ళిపోయాడు. అదే చెవులతో పనికి మాలిన మాట విన్నావా? సైతాన్ ఎప్పుడు సైతాన్ మాటలే వింటది. సైతాన్ ఎప్పుడు సైతాన్ దగ్గరికే వస్తుంది. దేవుడు ఎప్పుడు దేవుడి పిల్లల దగ్గరికి వస్తారు. మీరు ఎప్పుడు కూడా స్కూల్లోకి వెళ్ళినప్పుడు మీ పిల్లల దగ్గరికే వెళ్తారు. ఏదైనా పండ్లు పలహారాలు తీసుకెళ్ళాలంటే మీ పిల్లలకే ఇస్తారు. జబ్బులు, రోగములు, అనారోగ్యములో ఉన్న హాస్పిటల్లోకి అందరికీ వెళ్ళి ఇస్తావా? నువ్వు ఇయ్యవో. మీ అమ్మో, నానో, తాతయ్యో, ఆడపడిచో, మగపడిచో ఎవరైనా మీ సొంత వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సైతాన్ గాడు కూడా అంతే. ఇది మాటలకి పడిపోతుంది, మాటలకి.
ఎప్పుడైతే నువ్వు మాట విన్నావా నీ కన్ను చెడిపోతుంది. ఏదైనా తోటలో పండును చూచినప్పుడట రమ్యముగా అందంగా కనపడిందట. దేవుడేమన్నాడు, దాన్ని తినొద్దు, తిన్న దినమనే సస్తావు. ఏ మాట అయితే చెవులతో విన్నావో ఆ దినమనాడే సస్తావు. సచ్చిందానా సచ్చినోడా, నువ్వేందో అనుకుంటున్నావు నేను బతికాను, డ్యూటీకి వెళ్తున్నాను, పనికి వెళ్తున్నాను అని అనుకుంటున్నావా? సచ్చిందానా, తినొద్దు. అమ్మ వండిన అన్నమేమో నోటితో తింటావు, పరలోకములో నుండి దిగి వచ్చిన యేసయ్యనేమో చెవులతో తిను. దీనిని తినువాడు చచ్చిపోడు. అబ్బా, దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడండి. దేవుడి పిల్లలకు చావు లేదు, అస్సలు చావు లేదు, అస్సలు చావు లేదు. ఒకవేళ ముసలి అయిపోయినాక సమాధిలోకి వెళితే అది నిద్ర. లాజరు నిద్రపోతున్నాడు అన్నాడు దేవుడు. ఆ మాటలు ప్రజలకు అర్థం కాల. దేవుడు పిల్లలకు మరణం అనేది నిద్ర. కేక వేస్తాడు, యేసయ్య దగ్గరికి వెళతారు. కనుక సైతానుగాడు మాటలు వినొద్దు, సైతానుగాడు మాటల ప్రకారముగా నడవద్దు. అందుకని 2 కన్నులు మూసుకో. మనుషుల లోపల తప్పులు ఎతకొద్దు. నువ్వు జడ్జివా, ప్లేడర్వా? దేవుడు నిన్ను జడ్జిగా నియమించాడా? ఎందుకు మనుషులకు తీర్పు తీరుస్తున్నావు? నువ్వు ఏ తీర్పు తీరుస్తావో, ఇది చెడిపోయినాడు, ఇది మంచిది కాదు అన్నావా? దేవుడు భూలోకంలోకి వచ్చి, ఒరే చెడిపోయినాడా, మంచిదాన్ని కాదా, మంచి పలకని సైతానా రా అని పిలుస్తాడు. అందుకని ఈ దినం నుండి 9వ నెల ఇది, సైతానుగాడి నెల. సైతానుగాడిని కాళ్ళ కింద కొట్టండి. సైతానుని శీఘ్రముగా మీ కాళ్ళ కింద చితక తొక్కించును అని బైబిల్ గ్రంథములో రాయబడి ఉన్నది. రోమాపత్రిక 16వ అధ్యాయం 20వ వచనం కంటత పెట్టుకోవాలి, మీరు చదవాలి. ఏ కాలు కాని కాలు మోకాళ్ళ కిందే చితికిపోతాడు. చక్కగా పడుకొని కాదు పాటలు పాడేది, దేవుని పాదాల దగ్గర మోకాళ్ళ మీద బైబిల్ చదవండి. 10 నిమిషాలు స్తోత్రాలు చెల్లించండి. మోకాళ్ళ మీద సాతానుగాడు తలకాయ చితికిపోతుంది. జ్ఞాపకం చేసుకోవాలి మీరు. ఎప్పుడూ దేవుడిని స్తుతించాలి. ఇందాక చక్కని పాట పాడారు. అబ్బా, పరలోకములో ఉన్న దేవదూతలు ఎంత మురిసిపోయి ఉంటారో. ఎందుకని? దేవుడు మీరు కలుసుకుంటున్నది పాటల్లోనే. సీయోను కుమార్తెలారా, మీరు సంతోషంగా ఉండి పాటలు పాడండి, నేను మీ మధ్యకు వస్తాను. ఇంట్లో ఉన్నా, వంటగదిలో ఉన్నా, ఆటోలో ఉన్నా, బండి మీద ఉన్నా, నువ్వు పాట పాడుతూ ఉంటే పరలోకములో ఉన్న యేసయ్య నిన్ను కలుసుకుంటాడు. కళ్యాణ్. పవన్ అంటే పరిశుద్ధుడు, కళ్యాణ్ అంటే కలుసుకొనుట. యేసయ్య పరిశుద్ధుడు కనుక ఈ పేరు పెట్టుకున్న వాళ్ళందరూ దయ్యాలు కూడా పెట్టుకుంటే ఈ పేర్లు, సినిమా యాక్టర్లు పెట్టుకుంటారు, వీళ్ళు పెట్టుకుంటారు. కానీ పరిశుద్ధుడైన యేసు నిన్ను ఎప్పుడు కలుసుకుంటాడంటే మోకాళ్ళ మీద ఉన్నప్పుడు, దండం పెట్టుకున్నప్పుడు, కన్నులు మూసుకున్నప్పుడు, స్తుతి చెల్లిస్తున్నప్పుడు, పాట పాడుతున్నప్పుడు ప్రభు నిన్ను కలుసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నప్పటికీ మనసులోనే, పెదాలతో అవసరం లేదు. 10 మంది ఉన్నారనుకో, వాళ్ళు మాట్లాడుకుంటున్నారనుకో, ఊరక చెడిపోయిన మాటలు వినొద్దు. నువ్వు మనసులో స్తోత్రములైనా మౌనముగానే మనస్సు పాడిన యేసుగానమును వింటిరా. యోగ్యతలెవ్వో ఎవరికి సూచెనో, నిర్భాగ్యుల నెట్ల బ్రోచెనోవా. యజ్ఞము మనకెటి భాగ్యమో. యేసయ్య యజ్ఞ పశువుగా నీకు బదులుగా సెలువులో చచ్చిపోయాడు. నువ్వు బతుకుట కారణం ఒక ఆయన చచ్చిపోయాడు. తలంచుకొని మనిషిగా బతుకు.
నువ్వు బతుకుట కారణం నీ డబ్బు కాదు, నీ వయసు కాదు, నీ రాబడులు కాదు, నీ పొలం కాదు. నువ్వు బతకాలి అనుకున్నాడు, అందుకని ఆయన చచ్చిపోయాడు. దేవుడికి నీ మీద ఎంత ప్రేమ సిలువలో కనపడుతుంది. నీకు నీ పిల్లల మీద ఎంతో ప్రేమ ఉంటుంది. వారి దగ్గర తీసుకుంటావు, వారిని ముద్దులాడతావు, వాళ్ళ బొగ్గలో ముద్దు పెట్టుకుంటావు, పొట్ట దగ్గర ముద్దు పెట్టుకుంటావు, చేతుల్లో ముద్దు పెట్టుకుంటావు, కంటితో చూచి ముద్దు పెట్టుకుంటావు. ప్రేమ ప్రేమ. దేవుడు నీకు నీ పిల్లల మీద కంటితో చూస్తే ప్రేమ, నోటితో పలకరిస్తే ప్రేమ, ముద్దులాడితే ప్రేమ, ఏమైనా ప్రేమే. అలాగే యేసయ్యకు నీ మీద ఎంత ప్రేమ అంటే సిలువలో చచ్చిపోయాడు, కొట్టువారికి తన శరీరం అప్పగించేశాడు. ఆయన ప్రేమ సిలువలో కనపడుతుందండి. ఆయన ప్రేమ ప్రేమ. తల్లి తండ్రికి ప్రేమ ఉండి వాళ్ళ కొరకు పొలాలు స్థలాలు కొంటారు. అది మనకు భూలోకములో తెలిసిన ప్రేమ. అన్న మీద అక్క మీద ప్రేమ. ఒకరు చెల్లి అక్క చూడాలని, అక్క చెల్లి చూడాలని ప్రేమ. కంటితో చూస్తే ప్రేమ. కానీ లోకములో ఉన్న ప్రేమలన్నిటికంటే యేసయ్యకు, దేవుడికి నీ మీద ఎంత ప్రేమ అంటే, దేవుడు ఆకాశమునకు సరిపడగలిగినంత పెద్ద దేవుడు మానవుడిగా వచ్చి సిలువలో చచ్చిపోయాడు. నీ మీద ఉన్న ప్రేమ ఇది. ఏ క్రీస్తు కల్వారేలో చూపించేనా ప్రేమ ఏదే. దేవుడి ప్రేమ సిలువలో రుజువైంది. మరి నీకు దేవుడి మీద ఎంత ప్రేమ ఉన్నదో, ప్రాణం పోయినా సరే మందిరంలో పోవాలి తప్ప కొంపలో పోకూడదు, పెళ్ళికి వెళ్ళకూడదు, దినాలకు వెళ్ళకూడదు, చుట్టాలింటికి వెళ్ళకూడదు, రాబడులకి వెళ్ళకూడదు. ఏమైనా సరే నా ప్రభు నా కోసము ప్రాణమే నష్టపరుచుకున్నప్పుడు, ఛే 10,000 ఎంత నాకు, అరే 50,000 ఎంత పోనే. నా ప్రభు ఆయన బంగారు పాదాలు, ఆయన మందిరంలో ఉన్న మాట ₹1,00,00,000 మూట కూడా సాటి రావు ఆయన మాటకి. దేవుణ్ణి ప్రేమించు. జబ్బులో, రోగాలు, బాధల్లో, బలహీనతల్లో, మంచంలో. మొన్న కామంటున్నారు, అయ్యారండి నాకు జ్వరం అండి. అబ్బో, నీకు ఒక్కదానికే జ్వరం ప్రపంచంలో? జ్వరము దేవుడు సెలవిచ్చాడా, సైతాన్ సెలవిచ్చాడా? జ్వరాలు, జబ్బులు, రోగాలు ఉన్నాయి. జ్వరం అని మానేసావు, అనారోగ్యం అని మానేసావు, నడ్డి నొప్పి అని మానేసావు, కాలు నొప్పి అని మానేసావు, పెళ్ళిళ్ళని మానేసావు. నువ్వు ఆ దొంగ ప్రేమ, దొంగదాని, దొంగోడ. దేవుడి సమయాన్ని దొంగిలించేవాడు దొంగ. దేవుడు దశమ భాగాలు దొంగిలించేవాడు దొంగ. దేవుడికి శరీరాన్ని ఇవ్వకుండా ఆరాధన చేసేవాడు దొంగ. మీరు ఏమైనా 1 గంట ముందుగా వచ్చి దరీలు వేశారా, నీళ్లు పెట్టారా, పని ఏమైనా చేశారా? ఎందుకు చేస్తారు? నువ్వు సైతానివి, నువ్వు సైతానివి. నీకు కొంపే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 9వ నెలలో సైతాను గాడిని ఓడించు. మందిరంలోనికి సగం పాటలు అయిపోయినాక రాకూడదు. అందరూ రాకముందుగానే వచ్చి అందరూ వెళ్ళిపోయినాక వెళ్ళిపో, అన్నీ చక్కబెట్టుకొని. ఇది భక్తి అంటే, దేవునితో సంబంధం కలిగి ఉండటం అంటే, దేవుడిని ప్రేమించటం అంటే ఇదే. ఒక్కసారి యేసయ్యను చూడు. ఆయన నిన్ను ప్రేమించి కొట్టువారికి తన శరీరం అప్పగించాడు. సిలువను తలంచుకుంటున్నప్పుడు, సాక్రిమెంట్లో సిలువను తలంచుకున్నప్పుడు, యేసయ్యా నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టారు నాయన, ఎంత తలకాయ దిగిపోయింది నాయన అని దొంగేడు పేడబాక. వాళ్ళు తెలియక యేసుప్రభు వారిని దెబ్బలు కొట్టి సిలువేశారు, అయిపోయింది. ఇప్పుడు నువ్వు తెలిసి మందిరములోనికి రాలేదంటే యేసయ్యా, యేసయ్య మొక్క మీద ఉమ్మేస్తున్నావు. 7 HPకి రాలేదంటే
కాలేజీకో హై స్కూల్కో టైం ప్రకారం వెళ్ళిపోతున్నావు. ఎప్పుడు వచ్చావు నువ్వు? సైతానా 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 సైతానా. సైతాన్ అంటే ఏందో అనుకుంటున్నారు వీళ్ళు. సైతాన్ అంటే ఎవరో? నీవు గాక ఎవరో పెద్ద సైతాన్, నీవే కదా ఆంధ్ర సైతాను. తెలుసా ఈ పాట మీకు? 790వ పాట. ఈ పాట కూడా పాడుతూ ఉండాలి. తొక్కేయొద్దు, పందిలాగు తొక్కేయొద్దు, యేసయ్య వాక్యాన్ని తొక్కేయొద్దు, శవనిచ్చిపోయిన తొక్కేయొద్దు. అసలు నువ్వు బతకాలని సిలువలో చచ్చిపోయాడు. ఎందుకు బతకాలని? నువ్వు దేవుని వాక్యం తినాలని. తింటున్నారా? ఇది 9వ నెల వచ్చింది. 10వ నెల కల్లా బైబిల్ కంప్లీట్ అయిపోవాలి. సైతానా ఎప్పుడు నీవు జానడు పొట్ట నిప్పుకోవటమే, ఎప్పుడు మనుషులను చూస్తామే. దేవుని వాక్యాన్ని చూస్తున్నావా? కూర్చో, గంట సేపు కూర్చొని బైబిల్ గ్రంథం చదువు, గంట సేపు కూర్చొని స్తోత్రాలు చెల్లించు. అది భక్తి అంటే. భక్తి అంటే ఏందనుకున్నారు? క్యాపులు పెట్టుకొని మ్యాచింగ్ డ్రెస్ వేసుకొని దేవుడి మందిరంలోకి వచ్చి రావటం కాదు భక్తి అంటే. ఆయన మనసుతో మీ మనసు కలవాలి. దావీదు నాకు నచ్చినోడు అన్నాడు. ఎందుకని దావీదు ఒక్కడే నచ్చినోడు? దావీదట ఎక్కువ పాటలు పాడేవాడు, ఎక్కువ స్తుతులు చెల్లించేవాడు, ఎక్కువ దేవుణ్ణి గొప్ప చేసేవాడు. ఎప్పుడైనా గొప్ప చేసేవాడు. గొప్ప చేస్తూ ఉంటే ఒకరోజు సింహం వచ్చింది, గొర్రె పిల్లని ఎత్తుకుపోతుంది. అమ్మా, గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది బాబాయ్ సింహం అని పరిగెత్తుకొని కొంప దగ్గరికి రాలా, పారిపోలా, గొర్రెల్ని ఇచ్చిపెట్టి పారిపోలా. నా గొర్రెపిల్ల, నా కుటుంబం, నా యజమానుడు, మా అమ్మ, మా నాన్న, నా కొడుకు, నా కూతురు అంటావా? ఊరోళ్ళు కూతురు అంటావా? మా సారు అంటావా? ఊరోళ్ళు సారు అంటావా? నా కొంప అంటావా? ఊరోళ్ళు కొంప అంటావా? అటు చూస్తున్నారే. ఏమంటారు? నా గొర్రె పిల్లని ఎత్తుకుపోతుందని సింహముతో పాటు పరిగెత్తుకొని వెళ్ళి సింహాన్ని ఒక్కసారి గడ్డం పట్టుకొని కింద చెయ్యేసి పైన తలకాయ మీద ఒక్క దెబ్బ కొట్టాడు. నోట్లో నుండి గొర్రె పిల్లను విడిపించాడట. నువ్వు చెప్పు, యేసయ్యని నమ్ముకున్న దగ్గర నుండి ఏ గొర్రె పిల్లని విడిపించావో చెప్పు. సైతానా. సరదాగా వస్తున్నావా? సరదాగా వెళ్ళిపోతున్నావా? దేవుడు అడుగుతాడు. ఒక్కొక్క రోజుని గురించి బోర్లోనికి వెళ్తావు. అడుగుతాడు, నీ నోరు తినటానికి ఇచ్చానా? నీ నోరు, నీ చెవులు వినటానికి ఇచ్చానా? నీ కాళ్ళు నడవటానికి ఇచ్చానా? అరే, నా దగ్గర నడవటానికి, నా మాటలు వినటానికి, నన్ను ఆరాధించడానికి నోరు ఇచ్చాను. ఎంతమంది మోగోళ్ళు ఉన్నారు, ఎంతమంది గుడ్డోళ్ళు ఉన్నారు, చెవిటోళ్ళు ఉన్నారు, హ్యాండిక్యాప్ట్ వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. అమ్మ కడుపులోనే నిన్ను కూడా ఒక కాలు లేకుండా చేస్తే ఏం చేస్తావు? ఏం చేస్తానా? కాకినాడకి వెళ్ళి 200 రూపాయలు ఎక్కువ పెట్టైనా సరే స్పెషల్ కాలు తీసుకొని వచ్చి ఒక కాలు ఏమో ఫ్రిడ్జ్లో పెట్టేసి ఇంకో కాలు వేసుకొని నట్లు వేసుకొని బిగించుకుంటాను. చేయగలవా? చూలాలి గర్భమందు ఎముకలెదిగిన రీతిగా నాటి నుండి నేటి వరకు ఇచ్చుచుంటివి ప్రభువా. నీకు, నీ పిల్లలకి, నీ కుటుంబానికి, మీ పొలానికి, మీ రాబడులకి, మీ శరీరానికి, అవయవాలన్నిటికీ దేవుడు బలము, శక్తి, ఓపిక, తిండి, అబ్బా ఏది తక్కువ అది దేవుడు ఇస్తూనే ఉన్నాడు. నువ్వు అమ్మ పొట్టలో పడిన దగ్గర నుండి ఈ దినము వరకు 2025వ సంవత్సరము 9వ నెల వరకు ఇస్తానే ఉన్నాడు. పొలం ఇవ్వట్లా, డబ్బు ఇవ్వట్లా, ఆరోగ్యం, బలము, శక్తి ఏమి ఇవ్వట్లేదు. యేసయ్య నీకు ఇస్తూనే ఉన్నాడు. ఎప్పుడు దాకా ఇస్తాడో తెలుసా? నీకే కాదు, భారతదేశంలో దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా, వేశ్యలకైనా, దొంగలకైనా, యాక్టర్లకైనా, ఎమ్మెల్యేలకైనా, మోడీ గారికైనా, ఆడ అబ్బకైనా
యేసయ్య అందరికీ ఒకటే రూపం ఇచ్చాడు, అందరికీ డబ్బులు ఇస్తున్నాడు, నీకు ఇస్తున్నాడు. నువ్వు దాచుకోవద్దు. శరీరం ఇచ్చాడు, దాచుకోవద్దు. సమయాన్ని ఇచ్చాడు, దాచుకోవద్దు. దేశ నాయకులందరూ దాచుకొని షడన్గా చచ్చిపోయి నరకానికి పాలవుతున్నారు. ఈ లోకములో చావు అంతం కాదు, చావు చచ్చిపోయిన తర్వాత అంతమైపోదు. చావే ప్రారంభం. ఇత్తనము లోకములో మట్టిలో పడి చచ్చిపోయిన తర్వాతనే కొత్త శరీరంతో బయటకు వస్తుంది. మనుషులందరూ పుట్టారు కనుక మనుషులందరూ చచ్చిపోతారు. తిరిగి చచ్చిపోయిన ఇత్తనము మళ్ళా కొత్త శరీరంతో వచ్చినట్లుగా మట్టి శరీరం అంతా కూడా బొందలో పూడ్చిపెట్టేస్తారు, కొత్త శరీరంతో లేస్తారు. రక్షణ పొందిన వాళ్ళు, సాక్రమెంట్ తాకిన వాళ్ళు మహిమ వస్త్రముతో రక్షణ నీతిహీనుడనైనా నాకు నీతి రక్షణ వస్త్రములను. నీకు ఆస్తిని, బంగారమును, వ్యాపారములను ఇవ్వలేదు. యేసయ్య నీకు రక్షణ. భారతదేశంలో మోడీ గారికి కానీ, ముఖేష్ అంబానీకి కానీ, సినిమా యాక్టర్లకు కానీ, కోటీశ్వరులకు కానీ అబ్బా విమానాల్లో తిరిగేవాళ్ళు, హెలికాప్టర్లో తిరిగే వాళ్ళకి పదవులు ఉన్నాయి, డబ్బు ఉంది, కానీ రక్షణ లేదు. దేవుడు పేద అయినా, బేదైనా, కూలైనా, లేబరోళ్ళైనా, మాస్టినోడైనా, మాసిపోయినోడు అయినా, ఏమైతే ఏమి, దేవుడు అమూల్యమైన గొప్ప రక్షణ వస్త్రాన్ని ఇచ్చాడు. తిరిగి లేచినప్పుడు రక్షణ వస్త్రంతో లేస్తారు. సినిమా యాక్టర్లందరూ, ఎమ్మెల్యేలందరూ, బాప్తీసులు లేని వాళ్ళందరూ దిగంబరులుగా అబ్బా ఎంత సిగ్గండి. ఎప్పుడైనా గోచి పెట్టుకొని హై స్కూల్కి వెళ్ళావా? ఎప్పుడైనా గోచి పెట్టుకొని పెళ్ళికి వెళ్ళావా? ఎప్పుడైనా వెళ్ళారా? బట్టలు లేకుండా ఎవడైనా వెళ్తాడా? ఖరీదైన బట్టలు దాచుకుంటాడు. అబ్బా ఏదైనా మట్టి శరీరానికే. రేపు చచ్చిపోయినాక చావు అంతం కాదు, చావే ప్రారంభం. దేవుడు మహిమ వస్త్రం ఇచ్చాడు. అందుకని దేవుడిని స్తుతించాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. యెహోవాను స్తుతించుట. నీ శరీరానికి, నీ కుటుంబానికి, నీ పిల్లలందరికీ మంచి జరగాలంటే ఈ దినం నుండి దేవుడిని స్తుతించుట ప్రారంభించు. మంచము దిగ్గానే 1 గంట సేపు, నడుస్తున్నప్పుడు 1 గంట సేపు, రాత్రి పడక మీదకి వెళుతున్నప్పుడు, పనులు చేస్తున్నప్పుడు 1 గంట సేపు. ఏమైంది? కాళ్ళు చేతులు పనిచేస్తూ ఉన్నాయి, ప్రయాణాలు చేస్తూ ఉంటాయి, కానీ మనసులో నుండి స్తోత్రములైనా వాడు గొప్పవాడు. స్తోత్రాలు చెల్లించుట ఎంతో మంచిది. నీకు సర్వ శరీరములో మంచిని జరిగింప చేయాలంటే మంచి దేవుడితో సంబంధం కలిగి ఉండు, స్తోత్రాలు చెల్లించు. ఇదే పాట. నువ్వు ఎంతసేపు పాడిన పాట ఏంటంటే ఎంతో మంచిది. ఎందుకు మంచి మాటలు వినలేకపోతున్నావు? మంచి దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు? సైతాను ఆవరించినప్పుడు. అందుకే జబ్బులు, కష్టాలు, బాధలు, చింతలు, సమస్యలు. ఏమిడే నాకు చేమతలకాయ ఎంత కష్టాలే లేవు అన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక నుంచి అయినా 9వ నెల నుంచి అయినా 9వ నెల సైతానుగాడి నెల, 9 రత్నముల చేత సాతానుగాడు పొదగబడ్డాడట. బహు అందమైన వాడు, అనాయింటెడ్ ఆర్క్ ఏంజెల్. వాడు అభిషేకించబడిన వెలుగు. లూసిఫర్ అనే మాటకు వెలుగు. అబ్బాబాబాబాబా ఎంత వెలుగో! అంతటి వాడికి కళ్ళు నెత్తి మీదకి వచ్చి
గర్వము కలిగి నన్ను కూడా ఆరాధించండి, నన్ను కూడా చేయండి, ఆ దేవుణ్ణే ఎందుకు చేస్తారు, నన్ను కూడా చేయండి అని ఒక పార్టీని చీల్చి తనను ఆరాధించుకోవాలని పార్టీని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుడి సంగతి తెలిసి సైతాను గాడిని తోసిపడేశాడు. అప్పుడు వాడు పగపట్టి దయ్యముగా మార్చబడ్డాడు. పగ, ఎవడి కడుపులోనైనా పగ, పట్టుదల, మొండితనం ఉన్నది అంటే సైతానుగాడు ఉన్నట్లే. అర్థమవుతుందా మీకు? అందుకని దేవుడు ఎముకతోనేమో హవ్వం చేశాడు, మట్టితోనేమో ఆదామం చేశాడు. వాన వచ్చింది, వాన వచ్చినప్పుడు మట్టి ఏమవుతుంది? మెత్తబడుతుంది. ఎముక మెత్తబడుద్దా? 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 ఆడపిశాచులి ఏదైనా సరే మగోడు మెత్తపడతాడండి. మగోడు ప్రేమే వేరు. అర్థమైందా? ఆడోళ్ళు రాక్షసులు అని ఉంది బైబిల్ గ్రంథంలో. ఎముక అస్సలు తగ్గరు, అస్సలు లోబడరు. గట్టిగా ఉంటుంది, మనసు గట్టిగా ఉంటుంది, మాట కూడా ఎట్లా ఉంటుంది? ఎముక మెత్తగా ఉంటుందా ఎముక? కానీ యేసుక్రీస్తు ప్రభు అని నమ్మినటువంటి మనము యేసు ప్రభు వారికి తలకాయలు వంచాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సియోనులో మౌనముగా ఉండటమే దేవుడిని స్తుతించుట. మౌనముగా ఉండాలి, మాటకు మాట ఎదురు చెప్పొద్దు. అన్యాయముగా అన్నా కానీ ఎదురు మాట్లాడొద్దు. ఒకసారి రెండు చేతులతో మూతి మూసుకోండి. 2 చేతులు ఉంటే ఎడమ చేతిలో కుడి చేయి పైన ఉండాలి. పట్టుకొని మూతి మూసుకోండి. మూతి మూసుకున్నారా? ఇప్పుడు నాతో మాట్లాడండి, ఎదురు చెప్పండి, ఎదురు మాట్లాడండి, ఎదిరించండి. ఒక మాటకి 116 మాటలు మాట్లాడు. అమ్మో, వీళ్ళు చాలా భక్తులు, అస్సలు మాట్లాడరు. మీ సారు చెప్పాలి, ఏండే మా భార్య అస్సలు మాట్లాడట్లేదండి 7 HPకి వచ్చిన దగ్గర నుండి. అమ్మో, మా కోడలు కాదండి, దేవదూత అండి, అస్సలు ఎదురు చెప్పట్లేదండి. దేవుణ్ణి నమ్మిన దగ్గర నుండి, దేవుడు మందిరంలో అడుగుపెట్టిన దగ్గర నుండి 10 మంది నిన్ను గురించి సాక్ష్యం చెప్తున్నప్పుడు పరలోకంలో ఉన్న దేవుడికి పండగ. ఏం మాట్లాడరా? భక్తులంటే భక్తులే. 2 చేతులతో కన్నులు మూసుకోండి. నేను కనపడుతున్నానా? నా బట్టలు, నా బంగారము, నా లోలాకులు, నా గొప్పతనము కనపడుతుందా? నా లోపల ఉన్న తప్పులు, లోట్లు ఏమన్నా కనపడుతున్నాయా? ఏమి చూడొద్దు, ఎవరిని చూడొద్దు. 2 కన్నులు మూసుకొని 3వ కంటితో ఏసయ్యనే చూడు. పరలోక రాజ్యంలోకి వెళ్తావు. ఆ తర్వాత 2 చేతులతో చెవులు కూడా మూసుకోండి. చెవులు మూసుకున్నారా? మంచిగా మూసుకున్నారా? చెవులు మూసుకున్నారా? ఇప్పుడు నేను అందరినీ దీవిస్తాను. నీ దినం చెయ్య. నేను ఇప్పుడు అందరినీ ఆశీర్వదిస్తాను. అందరి మేలు కోరి నేను శుభవచనాలు పలుకుతాను. నీ దినం చెయ్య. నీ పురుగులు పడ సైతానా, ఎప్పుడు సత్తావే? నీ ఇల్లు దెబ్బైపోను, జిల్లేడు చెట్లు మొలవను, మీ కుటుంబం అంతా కూడా దెబ్బైపోను, మీ పిల్లలందరూ పురుగులు పడి సావా. నా మాటలు ఏమైనా వినపడ్డాయా? నేను ఏం పలికానో, మంచి పలికానో, చెడ్డ పలికానో వినపడలేదా? ఆహా, పరలోక రాజ్యానికి మీరే సరిపోతారు. విననివాడు, చూడనివాడు, పలకనివాడే పరలోకానికి వెళ్తాడు. హల్లెలూయా. బైబిల్ గ్రంథములో కోరహు కుమారులు. కోరహు ఎవరంటే వాళ్ళ నాన్న మీద, వాళ్ళ పెదనాన్న, వాళ్ళ చుట్టాలందరూ దేవుడి మీద తిరగబడ్డారు. అందుకని భూమి నెరలు విడిచింది. అప్పుడప్పుడు ఎండాకాలంలో భూమి నెరలు విడిచినట్లుగా నెరలు విడిచింది.
ఆ నెరలు విడిచినప్పుడు వీళ్ళు పరిగెత్తుకుంటూ వీళ్ళు వెనకాలేమో భూమి నోరు తెరుచుకుంటూ వచ్చేస్తుంది. వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి బలిపీఠం దగ్గరకు వచ్చారు. ఈ భూమి నోరు తెరుచుకొని నెరలు విడిచి దగ్గరకు వచ్చింది, కానీ మందిరం దగ్గరకు వచ్చి ఆగిపోయింది. అప్పుడు ఆ మందిరంలో ప్రవేశించి నీ పిచ్చుకలకి నీ పాదాల దగ్గర స్థలం ఇచ్చావు నాయన, నీకు స్తోత్రాలు అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. ఆశ అనండి. ఆశపడినట్లుగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడతాయట. దుప్పి మగ ఉంటుంది, ఆడ ఉంటుంది. జింక మగ ఉంటుంది, మగ ఉంటుంది, ఆడ ఉంటుంది. దుప్పులు, జింకలు, లేళ్ళు. చెప్పండి. దుప్పులు, జింకలు ఏవైనా మగ ఆడ ఉంటాయి. దుప్పిలో కూడా మగ ఆడ ఉంటాయి, జింకల్లో కూడా ఆడ మగ ఉంటాయి. మగదానికి గుర్తు ఏంటంటే కొమ్ములు ఉంటాయి, ఆడదానికి కొమ్ములు ఉండవు. ఓకేనా? అంతే. మగ పిచ్చుకకి గొంతు కింద నల్లగా ఉంటుంది. పిచ్చుక తెలుసా మీకు? పిచ్చుకలు తెలుసా మీకు? ఎప్పుడైనా కూర వండుకుంటారా? పిచ్చుకలు కూర మీ సారు ఎప్పుడు పిచ్చుకలు కూర తీసుకురాడా? పిచ్చుక దొరకదు కదా. అయినా సరే బైబిల్ గ్రంథంలో దేవుడు పిచ్చుకల గురించి రాసిపెట్టాడు. సరే, ఈరోజు బైబిల్ గ్రంథంలో దుప్పి, లేడి, జింక. దావీదుడు ఏమన్నాడు తెలుసా మీకు? నా కాళ్ళను లేడి. నన్ను పాడనీయండి, కూనరాగలు తీయబాక. నా కాళ్ళను ఏనుగు కాళ్ళగా చేయును అన్నాడు. ఏనుగు కాళ్ళు లాగా చెయ్యన్న అన్నాడా? ఏమన్నాడు మరి? లేడి కాళ్ళగా పోల్చుకున్నాడు ఆయన. దావీదు గొర్రెలు కాచుకునేవాడు కనుక, అరణ్యములో ఉండేవాడు కనుక చిరత పులికి, సింహానికి, పులులకు లేళ్ళు, జింకలు దొరకవు. భారతదేశంలో అత్యంతమైన వేగముగా పరిగెత్తేది చీట అంటే చిరుత పులి. చిరుత పులికి నోటికి దొరకకుండా పరిగెత్తేదే లేడి కానీ, జింక కానీ, దుప్పి కానీ దొరకదు. ఎందుకో తెలుసా? దాని కాళ్ళు స్ప్రింగులాగా దేవుడు కలుగు చేశాడు. దాని ముందు కాళ్ళు కొంచెం చిన్నగా ఉంటుంది, వెనక కాళ్ళు చాలా వేగంగా ఉంటుంది. మీకు తెలుసా? ట్రైన్ కాదు, బస్సు కానీ, లారీ కానీ, చిన్న కారు కానీ వెనక చక్రాలు నడిస్తేనే ముందు చక్రాలు కదులుతాయి. వెనక చక్రాలు ముందు చక్రాలను తోస్తుంది అన్నమాట. నా కాళ్ళు లేడి కాళ్ళ వలె చెయ్యాలి అన్నాడు. ఎందుకో తెలుసా? పులి కానీ, సింహము కానీ పరిగెత్తుతున్నప్పుడు అలిసిపోదు. ఎంత దూరమైనా సరే పరిగెత్తుతూ ఉంటాయి. అందుకనే వాళ్ళు ఏమన్నారంటే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా. వాగులు అంటే ఏంటి? వాగులు వేరు, కాలువలు వేరు, గుంటలు వేరు. గుంటలు అంటే ఏమి? నడవు, ఎప్పుడు చూసినా అంతే ఉంటాయి గుంటలు. వాగులు అంటే ఏంటి? వాగులు అంటే ప్రవహిస్తూ ఉంటాయి. జింకట మురిగిపోయినవి, కుళ్ళిపోయిన మాటలు, కుళ్ళిపోయినవి, చచ్చిపోయిన రాజకీయ నాయకులు, చచ్చిపోయిన ముచ్చటలు తాగదు. పురుగులు పట్టిపోయిన తాగదు, వాసన వచ్చే తాగదు. బతుకుతున్నావు, నువ్వు బతుకుతున్నావు.
ఎన్నడో 6 నెలల క్రితం నాడు మాటను ఎత్తి మాట్లాడుకుంటూ ఉంటారు. నిలవున్న నీళ్ళల్లో ఏముంటాయి? పురుగులు ఉంటాయి. పురుగులు. దుప్పి ప్రవహించాలి. జీవజాల పునాది ప్రవహించుచుండేనో, జీవంబో కల్గునో, జీవించేదరు ప్రజలు. మందిరములో జీవజల నదులు ప్రవహిస్తున్నాయి. జీవజల నదులు ఉబుకుతున్నాయి. జీవాధిపతి అయిన యేసయ్య పవిత్రమైన మాటలు పొంగి పొర్లుతూ ప్రవహిస్తూ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కొంపలో ఉండి, ఇంటిలో ఉండి, రాజకీయంలో ఉండి, సీరియల్స్లో ఉండి, పనికి మాలిన మాటలు, చెదారమైన మాటలు, మున్సిపాలిటీ కుండీలో ఉన్న మాటలు, మురికి కాలువలో మీరు మీ ఇంటి ముందు కాలువలు వెళ్తూ ఉంటాయా? నల్లగా మురికి కాలువలు వెళ్తాయా? మురికి కాలువలు తెలుసా? దాన్ని ఏమంటారు? పంచాయతీ కాలువ, మున్సిపాలిటీ కాలువ అంటారు. ఆ నీళ్ళతో ఎప్పుడైనా మీరు చాయ్ కాసారా? ఆ నీళ్ళతో ఎప్పుడైనా అన్నం కూర వండారా? చుట్టాలకి ఇస్తారా? రాగానే ఇస్తారా? ఎందుకని? అది అసహ్యమైన నీళ్ళు. జ్ఞాపకం చేసుకో, ప్రపంచంలో ఎక్కడైనా ఏ నోటిలో నుండి వచ్చినా చెడిపోయిన మాటలే. కానీ జీవాధిపతి అయిన యేసయ్య నోటిలో నుండి జీవజాల పునాది ప్రవహించుచుండేనో, జీవంబు కల్గునో, జీవించేదరు ప్రజలు. జీవము కలిగిన దేవుని వాక్యం మందిరములో ప్రవహిస్తూ ఉన్నది. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పి నీళ్ళ కుంటల కొరకు అని రాయలేదు దేవుడు. అబ్బా ఎంత జ్ఞానం అండి! ప్రవహిస్తూ ఉంటాయి. అయ్యో పాటలు అయిపోతాయేమో, అయ్యో వాక్యం అయిపోతుందేమో, యూత్ మీటింగ్ అయిపోతుందేమో. ప్రవహించాలి. ఇక్కడ ఉన్నాయి అన్నీ కూడా పందులు ఏం చేస్తాయి? వాటికి ఏం అవసరంలే. నీళ్లు ప్రవహించినా ప్రవహించకపోయినా పందులు ఏం చేస్తాయి? మోరడు ఉంటుంది దాని ముఖం. అది నేలలో ముంచుద్ది, మురికిని కెలుగుద్ది. చీచి. కానీ దుప్పులు, జింకలు, లేళ్ళు అట్లాంటివి కాదు. ప్రవహించాలి. దుప్పి నీటి వాగుల కొరకు. ఎండాకాలంలో అంట అడవిలో చూస్తూ ఉంటే నీళ్ళ తీగలు వెళ్తున్నట్లుగా ఉంటాయట. అదే అక్కడికి పరిగెత్తుతాయి. ఇంకా అంత దూరంలో అప్పుడప్పుడు రోడ్డు మీద చూస్తూ ఉంటే ఎండ తీగలు ఇట్లా వెళ్తూ ఉంటాయి. నీళ్ళు కాదు. తుప్పి నీటి వాగుల కొరకు ఆశ. ఏ వాక్యమైనా, ఏ వారమైనా, ఏ శవనిచ్చిపి అయినా, ఏ ఆరాధనలో ఉన్న వాక్యమైనా పోగొట్టుకోకూడదు. ఆశ అనండి. ఆశ. నాకు కూడా దేవుడు అంటే, మందిరం అంటే, వాక్యం అంటే, ఆరాధన అంటే, శవనిచ్చిపి అంటే ఆశ అను. దెయ్యాలను. ఎప్పుడొచ్చావు నువ్వు? దెయ్యమా? ఎప్పుడొచ్చావు? ఎన్ని లైన్లు కూర్చున్నావు? సైతానా, దెయ్యమా అని అన్నాను మొన్న. నేను ఎప్పుడన్నా ఇక్కడ శవనిచ్చిపిల్లి అన్నానా? సైతానా నిన్ను సైతానా అని ఎప్పుడన్నా అన్నాను? సైతానా అని మురిగిపోయిన మాటలు, మురిగిపోయిన ముచ్చట్లు తినేద్దా నువ్వు? పందివే, దుప్పి కాదు. దావీదు అడవిలో సింహాలు తరుముతూ ఉన్నాయి, దుప్పులు తరుముతూ ఉన్నాయి. అబ్బా ఏం వేగమండి! ఏం వేగమో! పరిగెత్తుతూ ఉంటుంది. అస్సలు దొరకదు అది. అందుకని దావీదు ఏమి జంతువులు చాలా ఉన్నాయి, నా కాళ్ళు సింహంలాగా పోల్చునాయనా, నా కాళ్ళు చిరతపుల్లాగా చేయనాయనా అని అనలేదు. ఎందుకో తెలుసా? ఎత్తైన స్థలంలోనికి వెళ్తుంది.
ఎత్తైన స్థలంలో వెనకాల చిరతపులి కానీ సింహము కానీ తరుముతున్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇక లాభం లేదురా అని చెప్పి అది కొండలు ఎక్కేస్తుంది. ఎత్తైన పర్వతం, ఎత్తైన స్థలములలో శక్తితో నిలిపి. అబ్బా అబ్బా, ఏం పాట అండి! ₹1,00,00,000 పాట ఇది. 100 సంవత్సరాల క్రితం నాడు పాట. అప్పుడు ఎవరు పుట్టిండరో. అద్భుతమైన పాట. నా కాళ్ళను లేడి కాళ్ళగ చేసే ఎత్తైన స్థలములో శక్తి శక్తి శక్తితో నిలిపి. ఎత్తైన కొండలు ఎక్కేస్తుంది. సింహము ఎక్కుతుందా? ఎక్కలేదు, జారిపోతుంది. అది ఎత్తైన కొండల మీదకి వెళ్ళిపోతుంది. దేవుడి పిల్లలైన వారు వాక్యం కొరకు పరుగెత్తుతూ ఉంటారు, ఆరాధన కొరకు పరిగెత్తుతూ ఉంటారు, శవరిచిపి కొరకు పరిగెత్తుతూ ఉంటారు. కొండ మీద ఉన్న పట్టణము మరుగై ఉండదు అన్నాడు యేసయ్య. కొండ అంటే ఎత్తుగా ఉంటుంది. ఎత్తు మీద ఏదైనా పట్టణం ఉందనుకోండి, పట్టణము ఏదైనా ఇల్లు ఉందనుకోండి, ఎక్కడ కింద ఉంటే కనపడదు కానీ ఇళ్లలో కలిసిపోతుంది. కానీ కొండ మీద ఉన్న పట్టణము కానీ ఇల్లు కానీ ప్రత్యేకంగా కనపడుతుంది. కొండ, కొండయ్య. యేసయ్య పేరు కొండయ్య. ఏడో కొండల యేసో ఎక్కడున్నావయ్యా. 7 కొండల స్వామి యేసయ్య. ఈ పేరు ఎక్కడికో ఎవరో పెట్టుకున్నారు. యేసు ప్రభు వారు పుట్టిన ప్రదేశాలలో చుట్టూ 7 కొండలు ఉన్నాయట ఈ రోజు వరకు. అర్థమైందా? ఎప్పుడైనా మీరు ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళినప్పుడు 7 కొండలు చూడండి. 7 కొండలు ఉంటాయి. 7 కొండల స్వామి యేసు ప్రభు వారు. ఒక కొండ మీద రూపాంతరం పొందాడు, ఇంకొక కొండ మీద ఆయన ప్రసంగం చేశాడు, ఇంకొక కొండ మీద ఆయన పునరుద్ధానమయ్యాడు. పునరుద్ధానమై పరలోకానికి వెళ్ళిన కొండ ఒలీవల కొండ, అది 7వ కొండ. 6వ కొండ కల్వరి కొండ. 5వ కొండ ప్రసంగములు చేసిన కొండ. 4వ కొండ రూపాంతరము పొందాడు ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన రూపం మారిపోయింది. అంచె దినములలో ప్రార్థన చేసేవారందరూ మార్పు పొందుతారు. ప్రార్థన చెయ్యనివాడు సైతానుగాడు. విసుగు, బద్ధకము, నిర్లక్ష్యము, నిద్ర, అహంకారము, కొవ్వు కలిగిన వాళ్ళు ప్రార్థన చేయలేరు. యేసు ప్రభు వారికి బహు ఇష్టమైనది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన అంటే నువ్వు దేవునితో మాట్లాడుట. ఏమని అడుక్కోవద్దు. ఎప్పుడు బొచ్చి పట్టుకొని బస్టాండింగ్లో ₹1 అయ్యా, ₹2 అయ్యా, షాయి తాతాను, బాబో ఆకలి అని అడుక్కునే వాళ్ళని మీరు ఎప్పుడైనా అడుక్కునే వాళ్ళని చూసారా? అడుక్కునేదాన అద్దంలో చూసుకో, ఎప్పుడు చూసుకో. తలకాయ నొప్పి తీసేయి, నడ్డి నొప్పి తీసేయి, పొట్టలో నొప్పి తీసేయి, మా పిల్లలకి ఆరోగ్యం ఈ నాయన, అది నాయన, ఇది నాయన. అడుక్కునేదాన, అడుక్కునేవాడా? అడుక్కోవద్దు. దేవుణ్ణి గొప్ప చేయి. హల్లెలూయా అని ఆయన గొప్ప చేయి. అడుక్కునే బతుకొద్దు. కొడుకు ఇస్తూ ఉంటాడు, పాలేరు అడుక్కుంటాడు. దేవుడు ఆయన పిల్లలమైన మనలను కుమారులుగా చేశారు. దీవెనివ్వు, సమయమివ్వు, నీ బలమివ్వు, కన్నీరివ్వు, నీ రాబడివ్వు. ఖర్చు పెట్టు. దారిపోయి. జింక కానీ లేడి కానీ కన్నులు పెద్దగా ఉంటాయి. నీకులాగా అది అన్నం పెట్టగానే కుక్కలాగా ఊరిక బగ తినేది. అది పెట్టగానే తినేది. అది మేత తినటానికి వచ్చినప్పుడు ఒక్కసారి తలకాయ ఎత్తి
ఇట్లా అటు నుండి ఇటువైపు మొత్తం అంతా 90 డిగ్రీల వైపు చూస్తుంది. ఆకులలో నుండి ఏమైనా శబ్దం వస్తుందా? సింహము వాసన, పులి వాసన, శత్రువుల వాసన తెలుసు కనుక అది వెంటనే పచ్చిక కనపడగానే, మేత కనపడగానే ఆవులాగా పీక్కుని తిన్నది. అది నీకులాగా తిన్నది. శత్రు వాసన చూస్తుందట. ఇక్కడ ఏమైనా సింహము కానీ పులి కానీ దాక్కున్నదా, చెట్టు చాటున పొద చాటున దాక్కున్నదా అని ఇట్లా దాక్కుంటే చూసారా, ఇట్లా మెత్తగా కూర్చుంటాయి, మెత్తగా చూస్తూ ఉంటాయి సందుల్లో నుంచి. లేడీ జింకకు ముక్కుకి శత్రు వాసన పసికెట్టే శక్తిని దేవుడిచ్చాడు. అబ్బా, అట్లా వాసన చూస్తుంది. శత్రువు ఉన్నాడా, ఏ వైపు నుంచి గాలి వస్తుందో ఆ వైపుగా ఎదురుగా నుంచుంటుంది. గాలికి ఎదురుగా నుంచుంటుంది. ఎట్ట పడితే అట్ట నుంచోదు. నీకులాగా కాదు. నువ్వు అపహాసకుల దగ్గర కూర్చుంటావు, పెళ్ళోళ్ళ దగ్గర కూర్చుంటావు, ముచ్చట్ల దగ్గర కూర్చుంటావు, దయ్యపు ముచ్చట్ల దగ్గర కూర్చుంటావు, ఎక్కడ పడితే అక్కడ అందుకే దేవుడు అన్నాడు, ఒరేయ్ నరుడా, చక్కగా నిలువురా, చక్కగా నిలు. దావీదేమన్నాడు, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేయును. సన్నగా ఉంటాయి. ఏనుకాళ్ళు ఎట్లా ఉంటాయి? ఇంకా సన్నగా ఉంటాయి. ఏనుకాళ్ళు చూసారా? చూసామనండి. మీ ఇంటి పక్కన ఉందా, లేకపోతే ఏనుగు పెంచుకుంటున్నారా? ఎక్కడ చూసారా? మీ ఇంట్లో ఉందా ఏనుగు? ఎక్కడ చూశారు? ఎక్కడో చూసాములేండి. ఏనుకళ్ళు మాకు తెలుసు. ఏనుగు స్పీడ్గా పరిగెత్తుద్దా, లేడీ పరిగెత్తుద్దా? మరి నువ్వు ఎట్ట పరిగెత్తుకొచ్చావు? సిగ్గు సింగారం ఉండాలి మాట్లాడటానికి. ఏనుగుని చూసావా? ఏనుగు నువ్వే పెద్ద ఏనుగు. ఆడోళ్ళంట మొన్న టీవీలో చెప్పారు, ఆడోళ్ళు 69 సంవత్సరాలు వచ్చే సమయానికి 18 ఏనుగులంత బరువు తిండి తింటారంట. వీళ్ళు సామాన్యులు కాదు, జేసీపీలాగా ఉన్నారు వీళ్ళు. తిండి తింటున్నారు, బత్తాలు తింటున్నారు, బత్తాలు వంకాయలు, బీరకాయలు, ఎన్ని లీటర్లు ట్యాంకులు తాగేశారండి చిన్నప్పటి నుంచి. ఎప్పుడు చూడు తిండే. వాళ్ళ సారు తెచ్చి పడేయాలే కానీ 5 ఏళ్ళు లోపలికి వెళ్ళిపోతాయి తిండే. మళ్ళీ మందిరానికి ఎప్పుడు వస్తారో ఏనుకాళ్ళగా వేసుకొని వచ్చేటప్పటికి సగం పాటలు అయిపోతాయి. ప్రసంగం మొదలు పెట్టుద్ది, బతుకుతున్నావు. లేడీ సన్నగా ఉంటాయి కాళ్ళు, దానికి గిట్టలంటే కాళ్ళ దగ్గర ఇట్లా ఖాళీ ఉంటాయి. పందికి చూసారా? పంది కాళ్ళు చూసారా? మరి అంత భక్తులాగా ఉండొద్దు. పందులు పక్కనే ఉంటాయి, ఊళ్ళో ఉంటాయి, మున్సిపాలిటీ పందులు ఉంటాయి, మళ్ళీ పంచాయతీ పందులు ఉంటాయి, గ్రామం పందులు ఉంటాయి, ఇంటి పందులు ఉంటాయి. మీకు పందులు బోళ్ళన్ని రకాల ఆడపందులు ఉంటాయి, మగ పందులు ఉంటాయి, పిల్ల పందులు ఉంటాయి, ఎర్ర పందులు ఉంటాయి, నల్ల తెలీదా? పందులు తెలుసు కదా మీకు. పందులు కాళ్ళు కూడా చీలి ఉంటాయి, గిట్టలు చీలి ఉంటాయి, కానీ అది నెమరు వేయన్నది ప్రతిదీ దేవుడికి అసహ్యం. దేవుడు మందిరములో వాక్యమును వినిన తర్వాత వారమంతా నెమరు వేసుకునేవారు గొర్రెలు, నెమరు వేసుకొనని వారు పందులు. నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. మనమందరము ఆయన మేపెడే మంద గొర్రెలమని మరువకురా. తప్పిపోయిన ఒక గొర్రెను వెదకగా వచ్చిన
దేవుడురా. ప్రభు తన చెంతకు పిల్లచుచుండగా పరుగునరా ప్రియ సోదరుడా. జింక లేడి పరిగెత్తుద్ది, మేత వెంటనే తినదది. అది తలకాయ ఎత్తి గాలి ఏ వైపు నుండి వస్తుందో దానికి ఆపోజిట్లో నిలవబడి గాలిని పీల్చుద్ది. అక్కడ ఏ పులి సింహము శత్రువు లేడు అనుకుంటే అప్పుడు అది తింటుంది. కడుపు నిండా తింటుంది. అది తినిన తర్వాత అది తన గూటికి వెళ్ళి కొంచెముగా తెచ్చుకొని నెమరు వేస్తుంది. ఈరోజు నువ్వు కానీ నేను కానీ మనము కానీ మందిరంలోనికి వచ్చి మేత తినిన తర్వాత 6 రోజులు కొంచెముగా వాక్యాన్ని తలంపులోనికి తెచ్చుకొని, నోటిలోనికి తెచ్చుకొని, చెవులోనికి తెచ్చుకొని దాని ప్రకారముగా జీవించాలి, నెమరు వేసుకోవాలి. యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు నెమరు వేసుకొని వాడు ప్రపంచములో గొప్పవాడు. డబ్బున్నవాడు, బంగారం ఉన్నవాడు, పదవులు ఉన్నవాడు గొప్పోడు అని ఎప్పుడూ అనుకోవద్దు. కలలో కూడా అనుకోవద్దు. గొప్పవాడు ఎవడో అంటే గొప్పవాడే చెప్పాలి. దేవుడు ఎవరు? ప్రభువు గొప్పవాడని. ఆయన గొప్పవాడు. ఆయన మాట చేత భూమి, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు అన్నీ కలిగినాయి. కలగచేసిన వాడు ఆయన. లోకములో ఉన్న సముద్రములో ఉన్న చేపలను కలుగు చేసినాడు. ఆకాశములో ఉన్న జ్యోతులను కలుగు చేశాడు. నీ కుటుంబములో, నీ శరీరములో ఆరోగ్యాన్ని కలుగు చేయలేడా? గొర్రెలన్నీ కూడా మేపి, బైబిల్ గ్రంథంలో ఉంది, యేసు కాపరి మేపరి. గొర్రెలన్నీ కాసిన తర్వాత రాత్రంతా నిలబడతాడు ఆయన. గొర్రెలు యజమానిని చూచి, గొల్లోడిని చూచి, అబ్బా ధైర్యంగా పడుకోవచ్చని ఒకదాని పొట్ట దగ్గర ఒకటి పడుకొని వెచ్చగా హాయిగా ధైర్యముగా పడుకుంటాయి. అంత ధైర్యము వాటికి ఎట్లా వచ్చింది? తోడేళ్ళ నుంచి, సింహాల నుంచి మా యజమానుడు మమ్మల్ని కాపలా కాసేవాడు కట్టె తీసుకొని నిలబడ్డాడు. ఇవన్నీ పండుకుంటే ఆయన నిలబడ్డాడు. ఆయన కూర్చుంటే పందులన్నీ మేస్తూ ఉంటాయి. పందులు మేస్తాయా? గొర్రెలు మేస్తాయా? గొర్రెలు మేస్తూ ఉంటాయి. మేసిన తర్వాత అవి చక్కగా నీళ్లు తాగి ఒకదాని పొట్ట దగ్గర ఒకటి పడుకుంటే కాపరి, యెహోవా నా కాపరి అంటే కాపలా కాసేవాడు. ఇంగ్లీష్లో ఏముందంటే వాచ్మెన్. రాత్రంతా మేలుకుంటాడు. గురక వాచ్మెన్లు రాత్రంతా కాపలా కాస్తారు. ఈరోజు పడక మీదకి వెళ్ళిపోయిన తర్వాత యేసయ్య 2025 సంవత్సరము 9వ నెల వరకు ఆయన కాపరిగా ఉండి నీ మంచము దగ్గర కాపరిగా ఉన్నాడు కనుక క్షేమంగా ఉన్నావు, ఆరోగ్యంగా లేచావు. దేవుడే కానీ లేపకపోతే మేము వచ్చి మంచం దించుతాం. యేసయ్య అంతగా కాపాడేవాడు. అందుకని దావీదు భక్తుడు దేన్ని పోల్చుకున్నాడు? నా కాళ్ళను లేడి కాళ్ళగా పోల్చుకున్నాడు. నువ్వెవరిని పోల్చుకుంటున్నావు? సినిమా యాక్టర్లని, ఆడవాళ్ళని, మగాళ్ళని, వాళ్ళ బట్టలు, వాళ్ళ తలకాయ, వాళ్ళ సిల్క్ షాంపూలు, వాళ్ళు బ్లౌజులు. మొన్న ఒక ఆమె దగ్గరికి వెళ్తే మా ప్రార్థనకే వచ్చింది. ప్రార్థన కంటే మందిలోకి రాలేదు, పెళ్ళిళ్ళలో కలుసుకున్నాము. వెనకాల పెద్ద పూర్ణిమ ఉంది. ఈపి వెనకాల పెద్ద పూర్ణిమ అటు చూస్తున్నావే, పెద్ద ఈపి వెనకాల పెద్ద పూర్ణిమ ఉంది. అంటే గుడ్డ సాలేదు అనుకుంటా, టైలరు అట్ట పెద్ద పూర్ణిమలా కుట్టి పడేసారు వాళ్ళు.
పోనీ ఈ పిచ్చదన్నా ఏమైనా పమిటాలో ఏమైనా ఈపులో కప్పుకుంటుందా? కప్పుకోవట్లా. ఈపు అంతా కూడా చూడాలి, నన్ను చూడాలి, నా ఈపు చూడాలి, నన్ను చూడాలి, నా సిక్కిపోయిన బట్టలు చూడాలని సినిమా యాక్టర్లు, సిగ్గిడిసినోళ్ళు. సిగ్గు సింగారం లేని జాతి ఏదైనా ఉందంటే అది సినిమా యాక్టర్లే. నువ్వు డ్యాన్స్ వేయమ్మాయి ఎంతముందు అంటే నాకు సిగ్గండి, నేను డ్యాన్సులు వేయలేనండి, కాళ్ళు చేతులు కదపలేనండి అంటే సర్లే కూకమ్మా అని అంటాడా నిర్మాత? ఏం చేయాలి? డైరెక్టర్ ఏం చెబితే అది చేయాలి. ఒళ్ళు కనపడే బట్టలు వేసుకుంటా ఉన్నారు. రిబ్కా ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు బురక అంటే నిండా కప్పబడింది. మన పరలోకపు తండ్రి అయిన ఇస్సాకు దగ్గరికి వెళ్ళినప్పుడు సంఘమైన దేవుడి పిల్లలమైన మనందరము నీతి రక్షణ అనే వాక్యముతో కప్పబడాలి. అర్థమవుతుందా మీకు? తల్లి తండ్రి ముఖం చూస్తారు, అమ్మాయి ముఖం, రెండు భర్త ముఖం చూస్తారు. ఆయన ఎవరయ్యా మనల్ని కలుసుకోవటానికి వస్తున్నాడని ఏలియాజర్ని అడిగితే ఆయనే నిన్ను కట్టుకునేవది, ఆయనే నీకోసం ఎదురు చూస్తున్నాడు అనగానే ఒంటి దిగి ఏం దిగి దిగనంటే దిగను, ఆగో అన్నాడు గాలి తుఫాన్ని. ఆగనా అంది గాలి తుఫాను. ఊరుకో అమ్మా, నువ్వు ఊరుకోవే, ఊరుకోను అన్నదా? గాలి సముద్రమే ఊరుకో అంటే ఊరుకుంది, మెత్తగా ఉండంటే మెత్తగా ఉంది. నువ్వు రెచ్చిపోతున్నావు ఈ మధ్యకాలంలో, అరుపులు కేకలతో మాట్లాడుతున్నావే, మాటకి మాట ఏసై వెళ్ళిపోతాడు, కొంపలో చచ్చిపోతారు. అక్క చెల్లెళ్ళు ఇద్దరు అరుచుకున్నారు. ఊరకొక్కలు, బయట ఉన్న ఊరకొక్కలకి చీరలు ఉండవు, ఇంట్లో ఉన్న ఊరకొక్కలకి చీరలు ఉంటాయి, బట్టలు ఉంటాయి. మొగుడికి భార్యకు భర్తకు అత్తకి వాళ్ళకి వీళ్ళకి అరుచుకునే వాళ్ళకి బయట ఉన్న కుక్కలకను ఇంట్లో ఉన్న కుక్కలకి తేడా ఏంటంటే, ఇంట్లో ఉన్న కుక్కలకి చక్కగా బట్టలు ఉంటాయి, వీధిలో ఉన్న కుక్కలకి బట్టలు లేవు. అవి అరుచుకుంటాయి, ఇవి అరుచుకుంటాయి. అరుచుకున్నారు, అక్క చెల్లెళ్ళు అరుచుకున్నారు కనుకనే యేసుప్రభువు వారి ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. వాళ్ళ తమ్ముడు చచ్చాడు. వాళ్ళ తమ్ముడు సావటానికి కారణం ఎవరు? ఇద్దరు నోరులు. నీ నోరు బడా, నీ నోరు పాడా అంటే మోగోళ్ళుగా ఉండాలి. మోగ పెళ్ళానికి చెవిటి మొగుడు దొరికాడంట. ఇది మాట్లాడదో ఆడికి వినపడదో, ఇది అస్సలు మాట్లాడదో దానికి వినపడదో. ఆ ఇంట్లో యేసయ్య ఉంటాడు. అందరి ఇళ్లలో ఉంటాడా? అరిసే ఇళ్ళల్లో ఉంటాడా? అన్నీ ఇడిపించుకుంటారు. అన్నీ మొత్తం ఎక్కడెక్కడ మాటలన్నీ కూడా చెవు దగ్గర అయస్కాంతం లాగినట్టుగా లాగేసుకుంటారు. ఇటువంటి వాళ్ళందరూ దెయ్యాలు. ఈ దినము నుండి 9వ నెల దగ్గర నుండి దేవుని పాదాల దగ్గరకు ఎన్ని గంటలకండి? 11 గంటలకా? 11 గంటల కంటే 10 గంటలకే పరుగెత్తుకొని వెళ్ళాలి. ఎందుకని? ఇదివరకు వెళ్ళాను, ఇప్పుడు నా కాళ్ళు లేడి కాళ్ళ వల్లే, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసే యేసయ్యా, నేను పరుగులెత్తాలి నీ దగ్గరకు, వాక్యం దగ్గరకు, శవనచిపి దగ్గరకు, ఆరాధన దగ్గరకు, సేవ దగ్గరకు, పరిచర్య దగ్గరకు పరుగులెత్తాలి. సోమరిదానా, సోమరిపోతూ, దున్నపోతూ ఎట్లా వస్తున్నావు నువ్వు? కొంపించి పెట్టవా నువ్వు? కొంపే దేవుడా, కడిపే దేవుడా, తిండే దేవుడా, సంపాదనే దేవుడా? దేవుడు పాదాల దగ్గరికి రా. 7 గంటలు కాదు, 8 గంటలు గడుపు. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది, లూకా సువార్త 10లో ఏమని రాయబడిందంటే, నువ్వు ఈ ఖర్చు పెట్టు, ఇవి కాక నువ్వు ఇంకేమైనా ఖర్చు పెడితే, ఏం ఖర్చు పెడతామండి? ఆయన ఇచ్చిన దశంభాగాలు ఆయనకి ఇవ్వవు, ఆయనకి కానికి ఇవ్వవు. నువ్వు ఇంకేమైనా ఖర్చు పెడితే అంటే నేను మరలా వస్తాను. యేసయ్య ఎవరు?
తెలియకుండా వస్తానని తెలిపిపోయేనో, తెలియకుండా వస్తానని తెలిపిపోయేనో. మేఘం మీద యేసు స్వామి వచ్చుచున్నాడు. మేఘాల నిండా నీళ్ళే. యేసయ్య నీళ్ళ వలె ప్రతి వారము నీ దగ్గరకు వస్తున్నాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ప్రతి వారం వస్తున్నాడు. హల్లెలూయా. ప్రతి వారం మీ ముఖ్యమంత్రి గారు వస్తాడా? ప్రతి వారము ముఖేష్ అంబానీ వస్తాడా? ప్రతి వారము నరేంద్ర మోడీ గారు వస్తాడా? ఎవడు వస్తున్నాడు? ఏ మంత్రి గారు వస్తున్నాడు? ఏ ఎంపీ గారు వస్తున్నాడు? ఏ ఎంపీ గారు, ఏ ఎమ్మెల్యే గారు వస్తున్నాడు? ఏ కలెక్టర్ గారు వస్తున్నాడు? గాడు వస్తున్నాడు. సస్తావు. ఓట్లంటే పాటు సస్తావు. ఓట్లంటే పాటు సస్తావు. రాజకీయ నాయకులు అంటే పాటు సస్తావు. వాళ్ళు ఎప్పుడైనా వచ్చి ఏంద్ర చొక్కా చినిగిపోయింది, ఇంకో 16 చొక్కాలు కొట్టిస్తాను తీసుకో, ఏంటి అన్నమేమన్నా పచ్చడి కూరేనా, ఏంటి సరైన కూరలు వండట్లేదని చెప్పి వంటగదిలోకి వచ్చి అన్నీ ఏమన్నా చూస్తున్నారా మంత్రులు? చూస్తారా? కానీ యేసయ్య అలాంటి వాడి కాదు. ప్రతి రాత్రి నీ గదిలోనికి వస్తారు. అలసిపోయి పండుకున్న నిన్ను చూస్తాడు. నీ ఇంట్లో ఉన్న నీ పిల్లలందరినీ చూస్తాడు. గదిలోకి వెళ్తారు. ఖాళీ డబ్బాలు, ఖాళీ సీసాలు, కందిపప్పులు, చిట్టిపప్పులు, మళ్ళీ ఉప్పులు, కారాలు ఏమేమి అయినాయో అన్నీ చూస్తాడు. ఆయన చూస్తాడు. ఇశ్రాయేలీల గుడారములలోనికి వచ్చి అన్నీ చూస్తాడు. బలహీనముగా, అనారోగ్యముతో, నడ్డి నొప్పితో, జ్వరముతో మూలుగుతున్నావా? యేసయ్య చూస్తాడు. ఆయన ఒక్కసారి నిన్ను చూస్తే చాలు, ఆరోగ్యంగా పొద్దున్నే లేచిపోతున్నావు. అరే అన్నము లేవు, బియ్యము లేవు, కందిపప్పు లేదు, అయ్యి లేవు, మరి ఎట్లా బతుకుతున్నారు? ఏమో ఎట్లా బతుకుతున్నామో. యేసుక్రీస్తు ప్రభువారు కొంచెము దానిని ఎక్కువగా ఆశీర్వదించేవాడు. అమ్మాయి, నాకు ఒక రొట్టె తీసుకురా. అయ్యా, నేను పిండిని నీళ్ళల్లో కలిపి ముద్ద చేసి కొంపలో పెట్టొచ్చా, పొలలో ఎరుకుందామని వచ్చా. ఇదిగో నీ దేవుడు సాక్షిగా చెబుతున్నా, చెరొక రొట్టె తింటాం, ఇదే ఆఖరి రొట్టె. రోజు 3 పూటలు తినేవాళ్ళం అనుకో. కరువు ప్రారంభమైంది. అప్పుడు మేము 2 పూటలు తింటున్నాం. ఇంకా కరువు ఎక్కువైపోయింది. వానలు లేవు, ఆకాశమేమో ఈనుమైపోయింది, భూమి ఎత్తడైపోయింది. మరి అందుకని ఒక పూటే తింటున్నాం. కొంచెం తింటున్నాము. ఇగో మా రాజుగారు కొంపలోనే, రాజ్యంలోనే పశువులు, మనుషులు అందరూ వెళ్ళిపోయారు. మొత్తం అందరూ చచ్చిపోతున్నారు. కరువుకి చచ్చిపోతున్నారయ్యా. మేము నిజంగా మరి నీ దేవుడు ఎవరో కానీ నాకు తెలియదు అనుకో, నీ దేవుడు సాక్షిగా చెబుతున్నానయ్యా, మాకు 2 రొట్టెలు ఉంటాయి, చెరొకటి తింటాము, ఇదే ఆఖరి రొట్టె అన్నారు. అమ్మాయి, నా దేవుడు చెప్తున్నాడు ఈయన, నా దేవుడు చెప్తున్న మాట ఈయన, నా దేవుడు చెప్తున్న ప్రసంగం వినో. ఏందయ్యా చెప్పయ్యా, నా దేవుడు మాట వింటావా? 2 రొట్టెలు నువ్వు నాకు తెచ్చితే, భూమి మీద వాన కురిసేంత వరకు దేవుడు నీకేం తక్కువ చేయడు. ఇంటికి వెళ్ళిపోయింది. 2 రొట్టెలు చేసింది. అరే బాబు, నువ్వు తినరా. అమ్మా, నువ్వేంటే తినవా అంటే, నేను తిన్ను, నా దేవుడికి ఇస్తా. పరలోకములో ఉన్న దేవుడు చూస్తున్నాడు. పరిగెత్తుకుంటూ వచ్చింది. అమ్మాయి, నువ్వు రొట్టెలు చేసుకొని వచ్చేటప్పుడే అదే చేత్తో ఒక చెంబుతోనే నీళ్లు తీసుకురా, రొట్టె తీసుకురా, నీళ్లు తీసుకురా. ఎందుకని? రొట్టె తిన్నాక ఏం తాగాలి? నీళ్ళు తాగుతారు. రొట్టె తీసుకురా, నీళ్ళు తీసుకురా. ఆమె వెళ్ళబోతుండగా నీళ్ళు కూడా తెమ్మన్నాడు. తెచ్చి ఇచ్చింది. నా దేవుడు చెప్పినటువంటి మాట విను. భూమి మీద వాన కురిసేంతవరకు ఏమీ తక్కువ కాదన్నారు. తినేశారు. మరుసటి రోజు వెళ్ళి చూస్తే కొండలో మళ్ళీ పిండి ఉంది, బుడ్లో నూనె ఉంది.
కొండ ఉంది, రోజు తీస్తుంది. అక్షయ పాత్ర అంటారు, చూసారా మీరు ఎప్పుడో కురుక్షేత్ర సంగ్రామంలో అక్షయ పాత్ర, అదే పద్మావతి, ఇవన్నీ మీకు అంత అవసరమా? చెవులేసి వింటున్నారు శ్రీకృష్ణుడు వాళ్ళందరికీ, పాండవులకి, మీకు అంత అవసరమా? ఎవడైతే నీకెందుకు? ఇదంతా కథ. తీస్తుంటే వస్తూ ఉంది. చక్కగా చపాతీలు కాల్చుకుంటున్నారు. రాజుగారు మంత్రి గారు బయలుదేరారు, మారువేషాల్లో బయలుదేరుతుంటే ఎక్కడ చూసినా పీనుగులే. ఏం చేయగలరు వాళ్ళు? అప్పుడు పావుర పియ్య 5 రూపాయలు. పావుర పియ్య ఎంత ఉంటుంది? చిన్నగా ఒక యాపకాయ ఇత్తంత ఉంటుంది. అది 5 రూపాయలు అంట. గాడి తలకాయ అంటే, గాడి తలకాయలో ఏముండదు, ఉట్టి ఎముకలే ఉంటాయి, తలకాయలు ఏముండవు. అది 80 రూపాయలు. అంటే 80 రూపాయలు అంటే ఈ రోజుల్లో 80 లక్షలు. పావు పియ్య ఎంత? చిట్టిదే 5 రూపాయలు. 5 రూపాయలు అంటే 50,000. అందుకని ఆయుర్వేదం వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి మందులో పావురపి కలుపుతారు. పావురము రెట్ట, పావురపు గాలి, పావురపు మాంసం, పావురపు ఈకలు, అబ్బా తలకాయ మొదలుకొని అరికాల వరకు పావురంలో చేదు ఉండదు. నీ లోపల చేదు, కోడి లోపల చేదు, పక్షి లోపల, ప్రతి పక్షి లోపల చేదు ఉండాలి. అదే అన్నం అరుగుతుంది, దాన్ని లివర్ అంటారు. లివర్ చేదు, అర్థమవుతుందా? రాజుగారు మంత్రి గారు వస్తూ ఉంటే ఒక ఇంట్లో నుంచి అద్భుతమైన వాసన వస్తూ ఉంది. అబ్బా ఏంద్ర చపాతీలు వాసన వస్తుందని ఇల్లు చూస్తే చపాతీలు కాల్చుకుంటున్నారు. అబ్బా ఏమ్మా, దేశమంతా కరువుతో సత్తన్నారు, మీరేంటి చక్కగా మీరు పిప్పల బత్తాలాగా జేసీపీలాగా బలిచిపోయారు, మీరు ఏం తింటున్నారు అంటే, అయ్యా నేను కట్టెలు ఏరుకోవటానికి వెళ్తే దైవజనుడు ఒక చిన్న ప్రసంగం చేశారు. ముందు దేవుడికి అన్నాడు. ఒకసారి అనండి, ముందు దేవుడికి అన్నాడు. ఏదే మీరు కూడా అనండి. ముందు గంట దేవుడికి భోజనాన్ని కూకున్నారు. ఇప్పుడు కాదు భోజనాలు 6 గంటలకి. ముందు గంట దేవుడికి ఏది తక్కువ కాదు. ఆనాడు చెప్పిన దేవుడు ఈనాడు కూడా చెప్తున్నాడు ఈ 9వ నెలలో. ముందు గంట దేవుడికి, ముందు గంట చూపించు. సిద్ధములు కూకున్నారు. చూపించమ్మా, చూడండి. వీళ్ళు చూసి సింగారం తెచ్చుకోండి. ఎత్తు 9వ నెల అయ్యి నిద్రకు మంచానికో ఈబాక, పనికి ఈబాక, డ్యూటీకి ఈబాక, ఎత్తు చూపించరా, చూపించు. అది చూడండి, సింగారం తెచ్చుకోండి, చూపించు. నిన్న నేడు నిరంతరము ఆయన మాట తప్పేవాడు కాదు. ముందుకంటే నీ కుటుంబంలో ఏది తక్కువ ఉండదు, నీ శరీరంలో, నీ రాబడుల్లో ఏది తక్కువ ఉండదు. ఆమె నమ్మింది ఎవరా? ఆ విధవరాలు నమ్మింది. ఎదవల్ల అమ్మట్లా. దేవుణ్ణి నమ్ము. మంత్రుల మాటలు ఎందుకు నమ్ముతారు? చుట్టాల మాటలు ఎందుకు నమ్ముతారు? రాత్రి ఎక్కడికి వెళ్ళాం మేము? రాత్రి అక్కడికి వెళ్తే వాస్తు చూసిందంట. మంచి రోజులు వాస్తు చూసిందంట. లోపలికి వచ్చేసారు. రాత్రి అరుపులు కేకలు. ఏం కారణం అంటే ఏం చూశారు? చూస్తున్నావా? వాస్తు చూడొద్దు, మంచి రోజు చూడొద్దు, అమావాస్యను చూడొద్దు, నక్షత్రాలు చూడొద్దు, మనుషులను చూడొద్దు, ఎవరిని చూడొద్దు. యేసయ్యనే చూడాలి. హల్లెలూయా.